24వ శ్లోకము. యోంతః సుఖోంతరా రామాస్తథాంతర్జ్యోతిరేవ యః సా యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడు అంతఃసుఖః అంతరసుఖము గలవాడు, అంతఃరామః అంతరంగములోనే ఆనందించువాడు, తదా అట్లే అంతఃజ్యోతి అంతరంగమందే లక్ష్యము కలిగినవాడు, ఏవా నిశ్చయముగా ఎవడు సహో అతడు యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మములో ముక్తిని, బ్రహ్మభూత ఆత్మానుభూతిని పొందినవాడై అధిగచ్చతి పొందును. తన అంతరంగములోనే సుఖము కలిగిన వాడు, ఉత్సాహవంతుడై అంతరంగములోనే రమించువాడు, అంతరంగములోనే లక్ష్యమును కలిగిన వాడు అయిన మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైన అట్టి వ్యక్తి అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. భాష్యము. అంతరంగములో సుఖమును అనుభవించని వాడు బాహ్య సుఖములను కలుగజేయు బాహ్య కర్మల నుండి ఎట్లు విరమించబడును. ముక్తాత్ముడు యథార్థమైన అనుభవము చేతనే సుఖమును అనుభవించును. కనుకనే అతడు ఎవడైనను మౌనముగా కూర్చొని అంతరంగములో సుఖమును అనుభవించగలడు. అట్టి ముక్తి పురుషుడు బాహ్య సుఖమును ఎన్నడనూ వాంఛింపడు. ఈ స్థితి బ్రహ్మభూత స్థితిగా పిలువబడును. అట్టి స్థితిని సాధించిన మానవుడు భగవద్ధామమును నిశ్చయముగా చేరుకొనును. 25వ శ్లోకము. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైతా యతాత్మానః సర్వభూతాహితే రతాః. లభంతే పొందుదురు బ్రహ్మ నిర్వాణం పరతత్వములో ముక్తిని ఋషయః ఋషులు, క్షీణకల్మషాః పాపరహితులైన వారు, చిన్నద్వైతాః ద్వంద్వభావన నశించిన వారు, యతాత్మానః ఆత్మానుభూతిలో ఆసక్తులైన వారు, సర్వభూత సకల జీవుల యొక్క హితే సంక్షేమ కార్యమున రతాః ప్రీతి కలిగిన వారు, అంతరంగములోనే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైన వారు, సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహముతో పనిచేయువారు, సర్వ పాపరహితులైన వారు అయిన ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. భాష్యము. పూర్తిగా కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి మాత్రమే నిజమునకు సకల జీవుల సంక్షేమ కార్యములో నెలకొనిన వానిగా చెప్పబడును. శ్రీకృష్ణుడే సమస్తముకు మూల కారణమనే యథార్థ జ్ఞానవంతుడు ఆ భావముతో వర్తించినచో అతడు అందరి సంక్షేమము కొరకు వర్తించిన వాడగును. శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్త, పరమ ప్రభువు, పరమమిత్రుడను విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణము. కనుకనే మానవుడు సమాజమంతటా ఈ చైతన్యమును జాగృతపరచుటకు పనిచేయుటయే నిజమైన అత్యున్నత సంక్షేమ కార్యమగును. బ్రహ్మ నిర్వాణమును పొందకుండా ఎవ్వరును అట్టి ఉత్తమ సంక్షేమ కార్యములో పాల్గొనలేరు. కృష్ణ చైతన్యవంతునకు శ్రీకృష్ణుని దేవాదిదేవత్వము పట్ల ఎట్టి సందేహము ఉండదు. అతడు సమస్త పాపముల నుండి బయటపడి ఉండుటయే అందుకు కారణము. ఇదే దివ్యమైన ప్రేమ స్థితి. మానవ సమాజములో భౌతిక సంక్షేమ కార్యముల పట్ల మాత్రమే ఆసక్తుడైన వ్యక్తి నిజమునకు ఎవ్వరికి హితమును కలిగించలేడు. బాహ్యదేహముకు మనస్సుకు చేకూర్చబడు తాత్కాలిక ఉపశమనము సంతృప్తిని కలిగించదు. శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధమును విస్మరించుటయే మానవుని జీవన సంఘర్షణ మరియు దుఃఖములకు నిజమైన కారణము. శ్రీకృష్ణునితో తమకు గల నిత్య సంబంధమును పూర్తిగా ఎరిగినప్పుడు మానవుడు భౌతిక దేహములో ఉన్నప్పటికీ ముక్తాత్ముడుగును. 26వ శ్లోకము. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విహితాత్మనాం. కామ కోరికల నుండి, క్రోధ కోపము నుండి విముక్తానాం
విడువబడిన వారు యతీనాం యతులకు యథాచేతస మనస్సుపై పూర్తి నిగ్రహము కలిగిన వారికి అచిరకాలములోనే బ్రహ్మ నిర్వాణం పరబ్రహ్మములో ముక్తిని వర్ధతే పొందుదురు. విదితాత్మానం ఆత్మదర్శులు. కామక్రోధముల నుండి విడువడిన వారు ఆత్మదర్శులు. ఆత్మ సంయమనము కలిగిన వారు సంపూర్ణత్వము కొరకై నిరంతరము యత్నించు మహాత్ములు అచిరకాలములోనే బ్రహ్మ నిర్వాణమును నిశ్చయముగా పొందుదురు. భాష్యము. ముక్తి కొరకై నిరంతరము యత్నించు సాధు పురుషులలోకి కృష్ణ చైతన్యవంతుడే మిక్కిలి శ్రేష్ఠుడు. శ్రీమద్భాగవతము 4:22-39 శ్లోకములో ఈ విషయము ఇట్లు ధృవీకరించబడెను. యత్పాద పంకజ పలాస విలాస భక్త్యా కర్మాశయం గ్రథితాముద్గ్రథయంతి సంతః తద్వన్నారిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తమరణం భజ వాసుదేవం. దేవాదిదేవుడైన వాసుదేవుని భక్తియుక్త సేవతో అర్పించుటకు యత్నింపుము. కామ్యకర్మలోని నిగూఢమైన వాంఛను సమూలముగా నశింపజేసుకొనుచు భగవానుని పాదపద్మములను సేవించుట ద్వారా కలిగే దివ్యానందమును అనుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగములను అణిచగలిగినట్లుగా మహామనులు కూడా ఇంద్రియ వేగములను నియంత్రించలేకుందురు. కామ్యకర్మల ఫలములను భోగించవలనను కోరిక బద్ధ జీవునిలో ఎంతో దృఢముగా నుండును. అట్టి కోరికలను నియంత్రించుట గొప్ప గొప్ప మునులకైనను కష్టము. ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొనిన భగవద్భక్తుడు ఆత్మజ్ఞానపూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వాణ స్థితిని బ్రహ్మములో ముక్తిని పొందును. అతడు ఆత్మానుభూతి విషయములో సమగ్ర జ్ఞానమును కలిగిన వాడగుట చేత ఎల్లప్పుడూ ధ్యానమగ్నుడై ఉండును. అందుకు ఈ క్రింది ఉదాహరణను చెప్పుకోవచ్చును. దర్శన ధ్యాన సంస్పర్శైర్ మత్స్య కూర్మా విహంగమాః స్వాన్యపత్యాని పుష్ణంతి తదాహమపి పద్మజ. దేవాదిదేవుడు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. మత్స్యము దృష్టి చేతను, తాబేలు ధ్యానము చేతను, పక్షులు స్పర్శ చేతను తమ సంతానమును పోషించుకొనును. ఓ పద్మజ, నేను కూడా నా భక్తులను ఆ విధముగానే పోషించుదును. పద్మపురాణము. మత్స్యము కేవలము తమ సంతానమును దృష్టి చేతనే పోషించును. తాబేలు ధ్యానము చేత సంతానమును పోషించును. తాబేలు తన గ్రుడ్లను తీరమున నేలపై ఉంచి తాను నీటిలో తిరుగుతూ వాటిని గూర్చి ధ్యానించును. అట్లే కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు భగవద్ధామముకు ఎంతో దూరములో ఉన్నప్పటికీ కేవలము కృష్ణ చైతన్యములో నెలకొనుట ద్వారా అనగా నిరంతరము దేవాదిదేవుని ధ్యానిస్తూ అతని కృపచే భగవద్ధామమును చేరుకోగలుగును. అతడు ఎన్నడూ భౌతిక దుఃఖములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాణము. నిరంతర బ్రహ్మభావనచే భౌతిక దుఃఖములు లేకుండుట అనబడును.